హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వేతాస్ డైరీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక సింపుల్ రెసిపీ చూసేద్దాము. సో అదే పుదీనా రైస్. ఈజీగా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అలా కలిపేసి ఇలా తినేయచ్చు. సో మనము మార్నింగ్ నైట్ చేసిన రైస్ మిగిలిపోయి ఉంటుంది కదా మార్నింగ్కి. సో ఆ రైస్ ఏం చేయాలి అనుకుంటున్నారా, లేదా మిగిలిపోతే వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? సో అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొన్ని అల్లం ముక్కలు, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పుదీనా కట్ట. పుదీనా ఓన్లీ ఆకులు మట్టికి కోసి నీట్గా వాష్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకేసారి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మీరు ఈ పుదీనా రైస్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ కూడా ట్రై చేస్తే బాగుంటుందన్నమాట. సో విత్ పుదీనా రైస్ చట్నీ, లేదంటే ఏదైనా బజ్జీలు అలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సో మనము ఇక్కడైతే మిక్సీ పడుతున్నాము. మిక్సీ పట్టిన తర్వాత సో ఈ పేస్ట్ మొత్తము పక్క నుంచి పెట్టుకోండి, ఇలాగా చూపిస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద చిన్న గోళం పెట్టి 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక పోపు గింజలు, కొన్ని సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి ఉంచిన పుదీనా పేస్ట్ మొత్తము మిక్స్ చేయాలి. సో ఆయిల్లో పుదీనా పేస్ట్ మొత్తం వేగేటప్పుడు కాస్త దగ్గర పడే వరకు మగ్గనిస్తే చాలు. మరీ ఎక్కువసేపు పెడితే ఆ పేస్ట్ అంతా మాడిపోతుందనమాట. ఓన్లీ పుదీనాలో మనకు కొంచెం పచ్చి ఫ్లేవర్ పోయేసి మనకి నీట్గా పుదీనా ఫ్లేవర్ వచ్చే వరకు వేగనిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నట్టు మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి పేస్ట్ వేసి. మిక్స్చర్ మొత్తం రెడీ అయ్యాక సో అది మొత్తం మనము పేస్ట్ రైస్లో వేసి మిక్స్ చేసుకోవటమే. మనం ఆల్రెడీ పేస్ట్లో కొంచెము సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ రైస్లో వేసుకున్నప్పుడు కాస్త చూసి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా టైం లేనప్పుడు, కర్రీస్ చేయడానికి వెజిటేబుల్స్ కూడా ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా పుదీనా రైస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, బాగా వస్తుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.